ఓం భీం భగభుగే భగిని భాగోదరే భగవాసిని దినకర కిరణే ఆడియన్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కమెంట్. ఓం గ్లీం ఫట్ స్వాహ. ఒరేయ్ ఏం చేస్తున్నావురా? మన వీడియోకి లైక్లు షేర్లు కమెంట్లు సబ్స్క్రైబ్లు రావాలని పూజ చేస్తున్నా. ఇలా పిచ్చి పిచ్చి మంత్రాలు చదివి పూజ అంటే అయ్యేం వచ్చేవు. మరేం చెయ్యాలి? ప్రేక్షక దేవులను ఎంటర్టైన్ చేసి రిక్వెస్ట్ చేయాలి. ఇప్పుడే ఈ వీడియోని లైక్ షేర్ కమెంట్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓం ఫట్ స్వాహ. జై బోరో ప్లస్. టిక్కిలో నిద్రపోయానా? వీళ్ళు చడి చెప్పుడు లేదు. ఇంతకీ ఎక్కడ తీసుకొచ్చారబ్బా? అబ్బో కోట భారీగానే ఉంది. ఈ పిసిని కొట్టోళ్ళు పెద్ద ప్లానే వేశారు. ఈ కోటలో గనక వాళ్ళు సినిమా తీస్తే పెద్ద పాన్ ఇండియా స్టార్స్ అయిపోతారు. అర్జెంట్ గా మనం కూడా వెళ్ళి దూరేద్దాం. ఈ శవంగాడేంటి ఇంకా లేవలేదు? రే జూనియర్ ఆర్టిస్టు, ఇంకా యాక్ట్ చేసింది చాలేరా, లేకు లోపలికి వెళ్దాం. ఎంత శవం క్యారెక్టర్ వేస్తే మాత్రం ఇలా చలం లేకుండా పడుకుంటావా? ఈడి పెర్ఫార్మెన్స్ చూస్తుంటే అవార్డులన్నీ ఈడికే వచ్చేలా ఉన్నాయి. సర్లే నువ్వెక్కడే వ్యాన్లో ఏడు, నేను లోపలికి పోతా. ఎవరు నువ్వు? నువ్వెవర్రా? కాటికాపరవా? కాదు, ఈ కోట కాపరిని. ఊపిరాగిపోయే వయసులో నీకు ఈ కాపర జాబులు ఎందుకు? ఇంతకీ లోపల షూటింగ్ స్టార్ట్ అయిపోయిందా? షూటింగ్ సంగతి తెలియదు గానీ బ్యాటింగ్ మాత్రం స్టార్ట్ అయిపోద్ది. లోపల మా వాళ్ళు ఏమన్నా క్రికెట్ ఆడుతున్నారా ఏంటి? మీ వాళ్ళు ఆడట్లేదు, మీ వాళ్ళతోనే ఆడతది. ఎవరది? దెయ్యం. నువ్వు నీ పిచ్చివాగుడును. దెయ్యం అంట దెయ్యం. పిచ్చివాగుడు కాదు, పచ్చివాగుడు. ఒక్కటిచ్చానంటే అకర బుర్రలో దూరిపోద్ది. పక్కెళ్ళే. సరే, నీ సావు నువ్వు సావు. ఈ పంకజాన్ని భయపడ్డం అంత ఈజీ కాదు. ఇంక ఈ కోటలోకి వెళ్లకుండా నన్ను ఎవ్వరూ ఆపలేరు. అమ్మో వచ్చేస్తున్నా. వచ్చేరా. మరి నువ్వు భయపడాలి. ఓరి నీ అబ్బా భయపడతానులేరా. అబ్బా ఎక్సలెంట్ రా ముక్కు. సప్ప సప్పమని బలేళ్ళు. ఇదే మనకు కావాల్సింది. నీ ట్రైనింగ్ అయిపోయింది, పద రేపటికి ప్లానింగ్ వేసుకుందాం. అదేంటి, నేనేం చేయలేదు కదా. కొంచెం నీ మెత్తటి చేతులతో మసాజ్ చేయరా ముక్కు. నాకు మసాజ్లు గట్రా రావు, నిద్ర వస్తుంది, పడుకుంటున్నా. మసాజ్ అంటే ఏం లేదురా ముక్కు. ఫస్ట్ చేతులను అలా భుజం మీద ఎక్కుతా. ఇప్పుడు రాఘవేంద్రరావు సినిమాలో హీరో హీరోయిన్ నడు నొక్కినట్టు అలా నొక్కు. అలాగే చేయరా, బాగుంది. ఇప్పుడు కొంచెం కిందకెళ్ళు. చెక్కిలి గింతలు పెట్టకరా, కొంచెం అలా పైకొచ్చి మెడ కూడా నొక్కేరా. పడుకొని పోయాం. రెస్ట్ ఇన్ పీస్. సరే ఇంక చాలే, నువ్వు కూడా వెళ్ళి పడుకో.
చూసారా అంటే నన్ను అనవసరంగా అనుమానించారు. ఇక్కడ ఏ దెయ్యం లేదు. ఈ రూమ్ ఏట్రా బాబు ఎంత పెద్దగా ఉంది. రాజముద్ర కలిగిన ఉంగరం ఆ కోటలోనే ఎక్కడో భద్రపరచబడింది. ఈ డబ్బా ఏంటి? ఇందులో నిధికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటుందేమో. ఏదో ఉంగరంలా ఉందే. ఆ రాక్షసున్న తలుపు తెరుచుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఆ ఉంగరమే. పెట్టేసుకుందాం, భలే ఉంది. చిన్న చిన్న తప్పిదాలే పెద్ద పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయి. సింహబలుడు నేడే చూడండి తెలుగులో. చా, ఈ గదిలో ఉంగరాలు బొంగరాలు ఉన్నాయి కానీ నిదేం లేదు. ఇంకో గదికి పోదాం. పొరపాటును కూడా మీరెవరూ ఆ ద్వారం దగ్గరికి వెళ్ళకూడదు. ఈ డోర్ ఇంత భారీగా ఉందంటే ఖచ్చితంగా నిధి దీని లోపలే ఉండుంటది. ఇదేంటిది ఎంత వచ్చినా రావట్లేదు. ఇప్పుడు దీన్ని ఎలా ఓపెన్ చేయాలబ్బా? ఈ సింబల్ ఏంటి? సింహబలుడు. దీనికి ఏమైనా కనెక్షన్ ఉందేమో, ఒకసారి పెట్టి చూద్దాం. ఆ తలుపు కనుక తెరుచుకుంటే వచ్చే ప్రళయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఏ కారణం చేతైనా గాని ఆ ద్వారం తెరవబడి లోపలున్న పిశాచి బయటికొస్తే మరణమే. కోసమే ఈ కోట ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తుంది. మీ రాకతో మాకు విముక్తి కలిగింది. అవును రాణి, చింతామణి బాబు ఇంకా రావట్లేదు. ఇంకెంతసేపు వెయిట్ చేయాలో? ఏ చింతామణి, నువ్వెప్పుడొచ్చావు? నిన్ను పిఠాపురంలో చూసినప్పుడు పెట్టపెట్టలాడిపోయావు. ఎక్కడేంటి ఇలా మట్టి కొట్టుకుపోయి ఉన్నావు? అయినా నీ వాటం చూసుకున్నావు ఎలా ఉందో? సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే పని పిల్లలాగా. జబ్బలు కనిపించేలా జొబ్బ ఏంటి? తెల్ల చీర మల్లెపూలు పెట్టుకుని రమ్మన్నాను కదా, ఆ పుష్పంగాడు చెప్పలేదా? నాస్టిఫేలో అలా నువ్వు నీ ఎదవరపు నేను అరలేనా అనుకోని. సరేలే, ఇవేం మనసులో పెట్టుకోకు. జస్ట్ లీవ్ ఇట్ బడి. గో అండ్ రెడీ. నేను వెళ్ళి అంకుల్ గాడు ఎక్కడ ఉన్నాడో చూస్తా. అంకుల్, ఈ ఘోరగాడు అలాగే అవుతాడు గాని మనం ఏటో మనకు తెలుసు. నేను ఇండస్ట్రీలో ఎదిగిపోతానని కుళ్ళిపోతున్నాడు ఎదవా. అయినా పర్వతాన్ని చూసి పంది మొరిగితే పర్వతానికి సేట. ఆడు పంది ఎదవా, నువ్వు పర్వతంలో జగన్నాథం. ఎక్కడా తక్కకూడదు. మధ్యాహ్నం ఎలాగో క్లాసికల్ స్టెప్లు ప్రాక్టీస్ చేసాం కాబట్టి ఆ సాల్సావో జల్సావో ఉంటదిగా, అది నేర్చేసుకుంటే హాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేయచ్చు. ఎవరి అమ్మాయి? అమ్మని నాకు పోటీకి ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ దింపేశాడు ఇడు. ఇదేంటిది ఇలా డాన్స్ చేస్తుంది?
అమ్మో ఏంటిది రబ్బర్ బ్యాండ్ లో అలొంగిపోతుంది. సాల్సాని పులుసులా పిండేస్తుంది. దీని దగ్గర డాన్స్ నేర్చేసుకుంటే మనకి హాలీవుడ్ ఎంట్రీ ఈజీ అయిపోద్ది. ఇదిగో పాపా, ఏ పాపా పాపా, ఇదేంటిది ఎలా వెళ్ళిపోయింది? ఈ సాల్సా పిల్ల ఏ గదిలో దూరింది ఏటో. ఆరని కుమాయి దీపం కర్పూర దీపం. అబ్బా ఈ సీరియల్ చూసి 2 రోజులు అయ్యింది. ఇంతకీ ట్రాక్టర్ బాబా ట్రాక్టర్ అమ్మేశాడో లేదో. అమ్మా ఎంతో మాట అన్నావమ్మా, నేను ఆ ట్రాక్టర్ అమ్మలేనమ్మా. బాబు అమ్మో ఎవరి దెయ్యం పిల్ల? మన కర్పూర దీపం సెంటిమెంట్ సీరియల్ కదా, సడన్ గా హారర్ వచ్చిందేంటి? ఏదో ఫోన్ ప్రాబ్లం అయి ఉంటదిలే, మా ఐదారు ఫోను. ఇదేంటిది? ఇందాక నాటికలో చూసిన దెయ్యం పిల్లలా ఉంది. ఏంటి లక్ష్మి? జిగి జిగి తాక తాక జిగి జిగి తాక తాక జిగి జిగి తాక తాక తా. మేడ్ ఇన్ ఆంధ్ర మనుగాడంటే అర్థం చూపిస్తా. మాసిన చొక్కా చేస్తా, బొక్కల డ్రాయర్ వేస్తా. హోల్ ఆంధ్రాకే అందగాడిరా బాబు నువ్వు, అందుకే మీను అంత ఈజీగా పడిపోయింది. ఏ మాటకా మాట రాను రాను ఎక్కల వచ్చేత్రం. ఇదేంటిది? ముఖం మీద మాడిపోయిన తాటొట్లాగా అయిపోయింది. ఇప్పుడు మామూలుగానే ఉంది. ఏంటో ఈ కోటకు వచ్చాక అన్ని వింతగానే జరుగుతున్నాయి. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ. అసలు ఈ ప్రాంక్లేంటో, ఈ కోట ఏంటో, ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్తావో ఏంటో ఏం అర్థం కావట్లేదు. చిట్టి ఎవరు? అదేంటి చిట్టి, నన్ను గుర్తుపట్టలేదా? నేనే నీ అనుని. నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? లోపలికి రా, చెప్తాను. నువ్వే బయటకు వచ్చి చెప్పు. లేదు, నువ్వే లోపలికి రా. నేను రాను. ఆనందతి సినిమా నేను కూడా చూసాను. అబ్బా రా చిట్టి. నో మీన్స్ నో, నేను రాను. లక్ష్మి లక్ష్మి, పైన దెయ్యం ఉందే. గట్టిగా అరవకండి, వినపడిందంటే మళ్ళీ కిందకొచ్చేస్తుంది. దానికి అలా కొట్టి చెప్పాలా? సారీ అండి, అది ఇచ్చిన జలక్కి నేనేం చేస్తున్నాను నాకే తెలియట్లేదు. అంటే నువ్వు కూడా చూసావా? అవునండి, జుబ్బా వేసుకొని ఉంది. పాపం కదా. అవునండి. పోనీ పట్టు చేరుకోనివ్వే. పాపం అంట పాపం. అది మళ్ళీ వచ్చిందంటే అందరికి దీపం పెట్టేస్తుంది. నాన్నగారు నీ అబ్బా అరుపేట్రా. ఈ కోట్లో ఏముందండి? ఆ విషయం మాకు తెలుసండి, ముందు మీరు మూసుకొని ఉండండి. నాన్నగారు ఈ పంకజం అంటే దయ్యాన్ని బలిచ్చి మనం తప్పించుకుందాం. జగ్గు కాపాడు జగ్గు, దైవం చేస్తుంది. అలా భయపడక పంకు. జమ్ జోడిచ్చు కొట్టానంటే దవడ జుమ్ అంటది. అయినా ఇప్పుడు జోళ్ళు గోళ్ళు ఎందుకు గానీ దీని అంతటి కారణం గోరగాడే. ఆడే తీసుకొచ్చి దయ్యాల కోట్లో పడేశాడు దరిద్ర పెదవా. అరే గువ్వా, ఎక్కడ చచ్చావరా? డోర్లు మూతపడిపోయినాయి. ఎంత లాగిన ఓపెన్ అవ్వట్లేదు. టైంకి బేబమ్మ కూడా ఇక్కడ లేదు. ఎక్కడికి రా వెళ్తున్నారు? ఒరే ముగ్గు, ఇక్కడ దయ్యం ఉందిరా. అర్జెంట్ గా మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి. డోర్ క్లోజ్ అయిపోయినాయి, కొంచెం వచ్చి హెల్ప్ చేయరా. ఒరే ముగ్గు, రమ్మంటే అలా చూద్దామేంట్రా, రా. ఒరే ముక్కు, ఏంట్రా ఎలాగైపోయావు? పాండ్స్ పౌడర్ రాసుకున్నట్టు మొగవేట్రా అలా తెల్లగా అయిపోయింది.
నాన్నగారు ఐ థింక్ ఇట్స్ బోరోప్లస్ అండి. కాదు కాదు, అది ఖచ్చితంగా ఫెయిర్ అండ్ లవ్లీయే. కాదు, అది డెఫినెట్ గా ఏ తెలసనమో అయి ఉంటది. ఒరే నేను ఏదో క్యాజువల్ గా అన్నాను రా, మీరేట్రా కామెడీలు చేస్తున్నారు? ఏంట్రా అలా అరుస్తున్నావు, ఏమైందిరా? అడవి కుక్క ఏదో కరిసినట్టుంది ఆడికి, అలా మూలుగుతున్నాడు. ఓ కుక్క కాదా, పందా. నువ్వు ఉండు పంకజం, తుత్తు అంటావు. ఒరే ముక్కు, నేనురా మావయ్యన్రా. ఏది ఒక్కసారి నీ క్యూట్ వాయిస్ తో మావయ్యా అని అనరా. నాన్నగారికి బాయింది. ఒరే మామా, ఇప్పుడు నువ్వు నన్ను ఏమన్నా కొట్టావా? ఓకే, నాకు అంతా అర్థమైపోయింది. నాన్నగారు వీడికి నిజంగానే దయ్యం పట్టేసిందండి. ముక్కుగాడు ఏంటి ఎంత ఓవరాక్షన్ చేస్తున్నాడు? రే ముక్కు, గెటప్ సెటప్ బానే సెట్ చేసావు గానీ నీకు మేటర్ తెలియకుండా ఓవరాక్షన్ చేస్తున్నావు. ఈ కోటలో నిజంగానే దెయ్యం ఉంది. సింతామని అనుకుని ఇందాకే దాన్ని గెలికాను. ఇప్పుడు అది వచ్చిందంటే నా బెండి తీసేద్ది. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. రే నీ ఆస్కార్ పర్ఫార్మెన్స్ ఆపి ముందు రారా, ఇక్కడి నుంచి జంప్ అయిపోతాం. కొడతావేంట్రా? బుద్ధుందా లేదా నీకు? ఏదో నిజం దెయ్యంలా ఫీల్ అయిపోతావేటి? జస్ట్ దెయ్యం క్యారెక్టర్ వేస్తున్నావు అంతే. మమ్మీ డాడీయో. ఎరా గవ్వా, జివ్వమన్నట్టుంది. నువ్వు ఉండరా, ఆడు ముందు నుంచే చెప్తా ఉన్నాడు. నాకే చాలా లేట్ గా అర్థమైంది. దెబ్బ పడగానే మబ్బులు ఇడిపోయినట్టున్నాయి అదొకే. ఒరే చిచ్చి అక్క, మమ్మల్ని వదిలే అక్క, బయటికి పోతాం. ఈ కోటలో కడుగు పెట్టాక బయటకి పోడాలుండవు, పైకి పోడాలే. పైకి వద్దు అక్క, బయటికే పోతాం. అబ్బా సారీ అక్క, పైకి వద్దు బయటికి వద్దు, ఇక్కడే కూర్చుంటాం. అయితే ఇంక మన ఫోటోలకి దండలేనా? ఓసే బేబమ్మ, అక్కర్లేని సీన్ లో మధ్యలో వచ్చేస్తావు కదే, ఇప్పుడు ఎక్కడున్నావే? ఒరే ఇందాకడ దాకా తోసపావంలో బొసు కొట్టాడు, మరి ఇప్పుడేట్రా వానపావంలో కామైపోయాడు. నాకేం తెలుసండి, వెళ్ళా అని అడగండి. ఎందుకు అలా అడుగుతున్నావు? వాళ్ళు లెగ్సాడంటే మనం లేపేస్తాడు. ఒరే గోరా, అన్న దయ్యం వదిలేసినట్టుంది, అందుకే కామ్గా కూర్చున్నాడు. ఎల్లోసారి చూడు. సారీ అంకుల్, ఇలాంటి రిస్కీ షాట్లు చేయడం మానేశాను. మీరే వెళ్ళండి. ఒరే అలా అంటావేట్రా, ఎల్రా. మీరే కదా వాడి ముద్దుల మావయ్య, మీరే వెళ్ళండి. ఒరే నేను ఆడికి మావయ్యను కానీ ఆ లోపల ఉన్నదానికి కాదురా, నువ్వే వెళ్ళు. అబ్బా ఓకే అంకుల్, మీరంతలా అడుగుతున్నారు కాబట్టి ఆక్పాక్ కరేపాకేద్దాం. ఇక్కడ ప్యాక్ అయిపోతుంటే నీ కరేపాకు గోలేట్రా. మీరు ఉండండి. ఆక్పాక్ కరేపాక్ డామ్ డీమ్ డిస్, జంబలకడి పంబలకడి అంకుల్ గాడి బుస్. ఏ బుస్ మీకే వచ్చింది, మీరే వెళ్ళాలి. ఆహా ఇది తొండే. తొండలేదు, మొక్కజొన్న కండలేదు, వెళ్ళండి. నాన్న ముక్కు, ముక్కు మావయ్య వచ్చాడు, ఇటు చూడమ్మా. మావయ్య అన్నాడంటే మావయ్య అయిపోయినట్టున్నాడు. ఒరే గోరా, సెట్ అయిపోయాడురా. ఎక్కడికి మావయ్య వెళ్ళిపోతున్నారు? నన్ను కాపాడరా. నా లోపలేదో ఉంది మావయ్య. అదేంటో నీకు తెలుసు కదరా. నన్ను కాపాడి కోట నుంచి తీసుకెళ్ళిపోండి మావయ్య. కోట బయటికి వెళ్తే కండ కోస్తా. రే రావు గోపాలరావు పర్ఫార్మెన్స్ చూసాను, రావు రమేష్ పర్ఫార్మెన్స్ చూసాను, ఆఖరికి సింగిల్ టేక్ ఆర్టిస్ట్ రావు జగన్నాథాన్ని మించిపోయావు కదరా. ఏంటి మావయ్య? రే వద్దురా, ఇంకా వద్దు. అయితే తీసుకురా ఈ గుద్దు. ఏంటి అంకుల్, ఆక్పాక్ కోసం వెళ్తే షాక్ తగిలినట్టుంది. నువ్వు జోకులేకురా, ఇక్కడ నా బ్యాక్ ఇరిగిపోయింది. అసలు నా కోటలో అడిగెందుకు పెట్టారా? అయ్యో ఇక్కడ ఎంతమంది ఉండగా నన్నే ఎందుకు అడిగారు? తెలుసుకొచ్చా సిస్టర్. చెప్పరా. అబ్బా సినిమా షూటింగ్ వచ్చాం అక్క. ఇదిగో ఈయన హీరో, ఏడు సైడ్ హీరో, నువ్వు డైరెక్టర్. చిచ్చి నీ బయట ఉన్న డైరెక్టర్. మరి నువ్వు? నేను ప్రేక్షకుడిని అక్క, నాకు వీళ్ళకి సంబంధం లేదు. నేను జస్ట్ షూటింగ్ చూడడానికి వచ్చానంతే, నన్ను వదిలే అక్క. కాదు కాదు, ఆడు చెప్పేయన్ని అబద్ధాలు. ఆడే ఈ సినిమా కెమెరామెన్. అసలు ఈ కోటకి ఆడే మమ్మల్ని తీసుకొచ్చాడు. నువ్వు ఉండరా మను. అంటే అది రే ముక్కు, ఓసారి నువ్వే కదా. అయ్యో దయ్యం బాగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంది. దీనికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ మనం ఇచ్చేస్తే అది మనకు బయటకు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చేస్తుంది. తీస్తా
నాలో ఉన్న కళలన్నీ బయటికి తీస్తా, అవి దయ్యానికి చూపిస్తా, బయటికి వెళ్ళే ఛాన్స్ కొట్టేస్తా. ఏమండి ఇప్పుడు ఇవన్నీ అవసరమా? నువ్వు ఊరుకో లక్ష్మి, నాలో ఉన్న టాలెంట్లన్నీ ప్రపంచానికి చూపిద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. కనీసం ఈ దయ్యంకైనా చూపిస్తాను, అది ఇంప్రెస్ అయ్యి వదిలేసే ఛాన్స్ ఉంది. నాన్నగారు చూసుకోండి, తేడా వస్తే మన ఇంటికి బాడీస్ వెళ్ళవు, మన బోన్స్ వెళ్తాయి. రేయ్, నేను ఒక్కసారి డిసైడ్ అయితే ఆ దయ్యం మాట కూడా విన్ను. నువ్వు కొంచెంసేపు కామ్గా ఉండు, కామ్ ఖతం చేసుకుని వస్తా. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, ఏ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ దిస్ మిస్టర్. ఇన్నాళ్ళు కోటలో ఒంటరిగా ఉండి ఎంటర్టైన్మెంట్ మిస్ అయి ఉంటారు, కాబట్టి నా పాటతో ఈ పూట మీకు ఊరట కలిగిస్తా. మీరు కనుక ఇంప్రెస్ అయితే నాకు ఒక ఎక్స్ప్రెస్ టికెట్ తీసి ఇంటికి పంపేయండి. జగ్గు మరి మేము ఎలా ఇక్కడ ఎవరి డబ్బు ఆడే కొట్టుకోవాలి, ఎవరి పాట ఆడే పాడుకోవాలి. ఏం లేదు సిస్టర్, గొంతు సవరించుకుంటున్నాను, ఇప్పుడు పాడేస్తా. దాకిని షాకిని లంకిని యక్షిని అన్నిటికంటే మంచిదయ్య నువ్వు. రక్తము తాగవు, ఏ హాని చెయ్యవు, మమ్మల్ని ఇప్పుడు బయటికి పంపేస్తావు. దయ్యాల్లోనే సూపర్ దయ్యం నువ్వు, మా రిక్వెస్ట్ నే యాక్సెప్ట్ చేసేస్తావు. మనుషులు అంటే ప్రేమను కురిపిస్తావు, మమ్మల్ని ఇప్పుడు కోట నుండి పంపించేస్తావు. యు ఆర్ గోస్ట్, ఓహో ఫ్రెండ్లీ గోస్ట్, ఓహో సూపర్ గోస్ట్, మంచి గోస్ట్, ఓహో. అబ్బా ఇది విన్నాక అదేంటి, నేనే పంపను. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే డోర్ తీసి నన్ను బయటికి తోసేయండి సిస్టర్. సిస్టర్ కి సాంగ్ నచ్చలేనట్టుంది. ఓకే సిస్టర్, ఐ విల్ టేక్ ఏ లీవ్. మీరు సరిగ్గా పాడలేదు నాన్నగారు, ఇప్పుడు చూడండి నేను ఎలా ఇంప్రెస్ చేస్తాను. కోట దాటని దెయ్యం ఒకటుంది, దాటిపో త్వరగా, ఏహే వదులుతావని ఆశగా ఉంది, వదలవే త్వరగా, లలలలలా పంపడానికి అడ్డేముంది, పంపవే త్వరగా, లలలలలా. కోతి ఆపకపోతే పగులుద్ది మూతి. నువ్వేంటి కామ్గా ఉన్నావు, నీకేం రాదా? ఇదేంటి నన్ను తగులుకుంది? నాకు వంట తప్ప ఇంకేం రావు దెయ్యం పిన్ని. నేనేదో షూటింగ్ చూద్దామని వచ్చాను, వీళ్ళకి నాకు సంబంధం లేదు. నువ్వు పాడకపోతే అమ్మో మా ఆయన. సరే పాడతాను. ఆరని కుమాయి దీపం కాశ్మోర దెయ్యం, తీయవే ఈ కోట తలుపులు భైరవి దెయ్యం. ఇది ఒకదే, ఇది దీని సీరియల్ గోల. కొంచెం మంచి పాట పాడచ్చు కదా, ఇంప్రెస్ అవుద్ది. అక్క పైన కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంది, కొంచెం కిందకి దింపితే. అబ్బాయి అమ్మాయి అమ్మాయి అక్క బేస్ బ్లాస్ట్ అయిపోతుంది, ఆపేదే. దీనికన్నా పైన బాగుంది, నేను అక్కడే ఉంటా. సరే మంచి పాట పాడు, కిందకి దింపుతా. మరి నీకు నచ్చకపోతే నీకు దింపుతా. వద్దులే అక్క, పాడేస్తా. రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిలా ఎగరేసి, కుమ్మేసి కుదిపేసి నా బేసిని బ్లాస్ట్ చేసేసి, అచ్చ తెలుగు దెయ్యం పిల్లలా, కోటలోన కొరివి దెయ్యంలా, దున్న లాంటి పిల్లగాన్ని చిత్రహింసలెన్న పెట్టి కొట్టి కొట్టి చంప మాకిలా. ఏ బైరు ఎలా ఉంది నా జోరు? నచ్చింది, అందుకే నీకోసం స్పెషల్ అరేంజ్మెంట్ చేశా. అయినోరే, నా టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. ఏంటా అరేంజ్మెంట్? కమ్ ఆన్, బ్రింగ్ ఇట్ అప్. వచ్చి వీటి మీద డాన్స్. ఏం మాట్లాడుతున్నావు అక్క? వీళ్ళందరికీ ఏమో పాటలు పాడే ప్రోగ్రాంలు, నాకేమో పాడెక్కిచ్చే ప్రోగ్రాంలా. అయినా అవి చూడు ఎలా ఉన్నాయో. వాటి మీద కనుక డాన్స్ చేశానంటే స్టైల్ సినిమాలో ప్రభుదేవాలా అయిపోతాను. అందుకే ఇలా సెట్ చేశాను. నో ఐ కాంట్. yes you can. ఏ అక్క
స్టెప్స్ నచ్చలేదా? కాదు, నీ ఎక్స్ప్రెషన్ నచ్చలేదు. నవ్వుతూ డాన్స్ చేయి. ఈ టైంలో నవ్వేలా వస్తుంది అక్క? నవ్వరా? లక్ష్మి, టైం ఎంత అయ్యి ఉంటది? ఏ అక్క, ఆకలేస్తుందా? కాదే, మన మల్లె మొగ్గ సీరియల్ స్టార్ట్ అయిపోద్దేమో. ఊసే, ఇక్కడ దయ్యం అందరిని పిల్ల మొక్కలు అయిపోతుంటే నీకు మల్లె మొక్క సీరియల్ కావాల్సి వచ్చిందే. ఒకసారి ఆయన చూడండి, తొందర కోళ్ళ ఎలా గిరిల్ అయిపోతున్నాడు. కొంతసేపు కామ్గా ఉండండి, లేకపోతే మనతో కూడా వేయిస్తుంది. అక్క, ఈ మంటల్లో కాళ్ళు ఉన్నాయో లేవో కూడా తెలియట్లేదే. నన్ను వదిలేవే ప్లీజ్. వెళ్ళిపోయినట్టుంది. ఒరే గవ్వ, రిలాక్స్ అవ్వు. అమ్మా, అయ్యో, సమ్మర్ లో సర్బత్ తాగినట్టు ఎంత సమ్మగా ఉందో. ఏంటి అంకుల్ గాల్లో దోశలేస్తున్నారు? ఏం లేదురా, ఇందాక నా పాట దానికి నచ్చలేదు అన్నది. దానికి ఏం పాట ఇష్టమా అని ఆలోచిస్తున్నాను. అయ్యో సాయినాథా, ఇల్లు అడిగిరండి పోనీ. అది గ్యాప్ ఇచ్చింది నెక్స్ట్ పాట ప్రిపేర్ అవడానికి కాదు, ఇక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి. ఇంకా ఆలస్యం చేయకుండా లగెత్తండి రా. రే కోరా, అర్జెంట్ గా వ్యాన్ తీరా. ఏంట్రా ఇంకా లేవలేదు? బయట ఎంత విధ్వంసం జరుగుతున్నా ఇంత ప్రశాంతంగా ఎలా పడుకున్నాడు రా? అంకుల్, మీరు అనుకున్నట్టు అతను శవం క్యారెక్టర్ చేయట్లేదు. మరి అది నిజంగా శవమే. వ్యాన్ తెచ్చే ఆడావిడిలో చూసుకోలేదు. చెప్తే మీరు ఎక్కడ కంగారు పడతారేమోనని అలా కవర్ చేశా. ఒరే దరిద్రుడా, సావు కబురు సల్లగా చెప్తావేట్రా? ముందా శవాన్ని తీసుకెళ్లి పూడ్చే. కూల్ అంకుల్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓ, దీన్ని పడేయడం ఎక్కువ, మళ్ళీ పోడ్చడం ఒకటే. ఏ బిషా. అమ్మయ్యా, మొత్తానికి ఏదో చేసి ప్రపంచాన్ని అయితే కాపాడేశాం. నీ అబ్బా, అసలు మా డోర్ తీయడం వల్ల ఇదంతా వచ్చింది. ఉంగబెట్టి గుద్దేయాలి నేను. నాన్నగారు, నేను ఆ డోర్ తీయడం వల్లే కదా భైరవి శాశ్వతంగా అంతమైంది. థింక్ పాజిటివ్. అంకుల్, ఏంట్రా? భైరవపురంలో షూటింగ్ చేయడం అవ్వలేదు కదా, ఈసారి వెంకటాపురం వెళ్దామా? వామ్మో, వెంకటాపురం కాదు కదా, ఈసారి అమలాపురం కూడా రానురా బాబు. నన్ను తీసుకెళ్ళి పిసినగొట్టు భవనంలో పడేయండి.